ప్రసన్న గారు కొంచెం నాకు పానం మంచిగా లేదు, ఎన్నుపూసకి బొక్క అరిగింది, డాక్ వచ్చిందంట, నెలకు 5,000 అవుతుందండి. 10 రోజుల నుంచి వచ్చే పైసలు అయింది, ఇప్పుడు చేతిలో పైసలు లేకుండా అయిపోయింది అంటే ఎవరు లేరు నాకు. చేత రోజు చేసి ఇప్పుడు నాకు చేసేవాళ్ళు లేరు. నాకు చాలా కష్టం అవుతుందండి, పాలకి పండ్లకి దానికి మందులకి. ఏమన్నా పైసలు ఉంటే ఎవరైనా చూస్తారు కదా డాక్టర్లు. ఎంత అవుతున్నాయి మరి నెలకు ఖర్చు? నెలకు ఒక 5,000 అవుతుంది. 5,000 అవుతున్నాయా? ఏమైంది మామూలుగా? అదే ముందుగాల నొప్పి వచ్చింది, వాడినాక ఎన్నుపూస బొక్క నొప్పి జరిగిందట. బొక్కలో కాల్షియం లేదట. బొక్కల్లో నడువు నిలబడొత్తలేదు, కూర్చోవత్తలేదు, అన్నం తినొత్తలేదు, పండు వత్తలేదు. మస్తు అవస్థ అవుతుంది 10 రోజుల నుంచి. నిన్న పోతే హాస్పిటల్కి 4,000 ఉన్నాయి, అయిపోయింది. ఎవరు చుట్టాలు బంధువులు ఉన్నారు? ఎవరన్నా? ఎవరు లేరు నాకు చుట్టాలు బంధువులు ఎవరు వస్తలేరు. ఉన్నా ఫోన్ చేసినా ఎవరు మళ్ళీ ఫోన్ కూడా ఎత్తలేరు. అప్పుడు మంచిగున్నప్పుడు అందరు ఉన్నారు, ఇప్పుడు ఎవరు రానంటారు. తీసుకుపోతారంటే కూడా 10 రోజులు ఉంచుకుంటారంటే రెస్ట్ కావాలంటే ఎవరు తీసుకుపోతారు. ఎక్కడ చూపించుకున్నావు నువ్వు? కిడ్నీ డాక్టర్ శాంతకుమార్. ఎవరు? జనగాం. జనగాలు చూపించుకున్నావు. నెల 5,000 దాకా అవుతున్నాయా మందులకి వాటికి? ఖర్చులు 5,000. నాకు దయచేసి మీ అందరికి నమస్కారం, ఎవరన్నా నెలకు ఒక 5,000 రూపాయలు దానం చేయండి అండి. లాకాను పోతానికి పైసలు లేవండి, 5,000 అయితే పోయి చూపించుకురావాలి. మరి పేదల కన్నీలకు చిరునవ్వే సమాధానం, అనాథ గుండెల్లో ఆశల దీపం.